హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీకు ఈరోజు జొన్నలతో దోశ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. ముందుగా ఒక బౌల్లో 2 కప్పుల జొన్నలు అలాగే 1 కప్పు మినప్పప్పు తీసుకోవాలి. మీరు ఏ కప్పుతో అయితే తీసుకుంటున్నారో అదే కప్పుతో మినప్పప్పు తీసుకోవాలి. అలాగే 1/2 కప్పు అటుకులు, 1 టీ స్పూన్ మెంతులు కూడా వేసుకొని 8 గంటల పాటు నానబెట్టుకోవాలి. తర్వాత దోశ పిండి ఎలా అయితే పట్టుకుంటామో కొద్దిగా వాటర్ వేసుకుంటూ గ్రైండ్ చేసుకొని 8 గంటలు కానీ లేదా ఓవర్ నైట్ దీన్ని మనము ఫర్మెంట్ చేసి పెట్టుకోవాలి. తర్వాత నెక్స్ట్ డే మీకు రుచికి సరిపడా ఉప్పు వేసుకొని సరిగ్గా కలుపుకొని దోశ కన్సిస్టెన్సీ ఎలా అయితే ఉంటుందో అందులోకి వాటర్ వేసుకొని కలుపుకున్న తర్వాత నార్మల్ దోశలాగా వేసుకోండి. గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు 2 మినిట్స్ అటు ఇటు కాల్చుకొని కొంచెం ఆయిల్ వేసుకుంటే చాలా బాగా టేస్టీగా ఉంటుంది. అలాగే రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం కూడా. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి తప్పకుండా ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.